మీ మనసు ఎక్కువ ఏది ఇష్టపడుతుంది? ధ్యానమే ఇష్టం. ధ్యానం అంటే ఈ రిచువల్స్ కంటే రిలీజియస్ కంటే స్పిరిచువల్గా ఇష్టం నాకు. కొద్దిగా రిచువల్స్, ఎక్కువ ధ్యానం మీదే మనసు. ధ్యానం అవగాహన చేస్తున్నారా? అంటే ఎంతో కొంత శివానందమూర్తి గారికి ఒక 70-80 వీడియోలు ఈ మధ్య మేడం గారే పంపించారు. పెట్టాక చాలా మార్పు నాలో నాకు కనపడేది. గురువు గారి వీడియోలు నాకు. అంటే ఏమిటి మీ అండర్స్టాండింగ్? అంటే మనకి సత్యాన్వేషణ అనే కోరిక మనిషి అందరికీ వస్తుంది ఏదో టైం వచ్చి. వాళ్ళలో కనుక గురువుగా చెప్పింది ఏంటంటే ఆ కోరిక ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఈ రెండే క్వాలిఫికేషన్స్. అంటే వేద పండితులు అవ్వట్లేదు, డాక్టర్ అవ్వట్లేదు, ఎవరో అవ్వట్లేదు. ఆ కోరిక ప్లస్ నమ్మకం, ఈ రెండు ఉండాలి. ఇవి ఉంటే గురువుగా చెప్పి. నమ్మకం అంటే గురువు గారు నాకు ఆ దేవుడు నాకు అది ఇస్తాడు అన్న నమ్మకం. ధ్యానం అంటే ఎట్లా చేస్తారు? ధ్యానం అంటే మనం ఒక చోట ముందు కదలిక లేకుండా కూర్చుని అలవాటు చేసుకోవాలి. అంటే అది ఆసన సిద్ధి అని కూడా అంటారు. ముందు కదలకుండా కూర్చోవడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. తర్వాత నిదానంగా మన సెన్సెస్ని 5 సెన్సెస్ కూడా నాకు వీ షుడ్ కమ్ అవే ఫ్రమ్ ద సెన్సెస్, గో అవే ఫ్రమ్ ద సెన్సెస్. తర్వాత మనసులో ప్రస్తుతం అయితే నేను జపం చేసుకుంటున్నాను. ఇప్పుడు 5 సెన్సెస్ పనిచేస్తుండగా కూడా ధ్యానం ఉందని ఎప్పుడన్నా గమనించారా మీరు? ఎప్పుడు 5 సెన్సెస్ పనిచేస్తూనే ఉంటున్నాయి నాకు. ఇంకా ఆ స్టేజ్కి స్టేజ్ కాదు. ఉదాహరణకు మీరు ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, మీ కళ్ళు పనిచేస్తున్నాయి, మీ చెవులు వినపడుతున్నాయి, సర్జరీ చేసినప్పుడు శబ్దాలు, మీ చెయ్యికి స్పరిశ తెలుస్తుంది, తర్వాత మీ ఆల్కహాల్ వాసన మీరు చూస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. 5 సెన్సెస్ పనిచేస్తూనే ఉన్నాయి. కానీ మీ దృష్టి దేని మీద ఉంది? ధ్యానం. 5 సెన్సెస్కి బియాండ్గా వెళితే లోపల వస్తూ అనుభవంలోకి వస్తుంది. 5 సెన్సెస్ చక్కగా అటెంటివ్గా ఉంటే ధ్యానానికి ఒక పెట్టారు. అట్లా అందరూ అన్ని వృత్తుల్లో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ 5 సెన్సెస్ దాటి వెళ్ళటం అంటే ఏమిటి అంటే, మీరు మనం తేలిక తీసుకుంటే స్వప్నం ఉంది. స్వప్నంలో 5 సెన్సెస్ పనిచేస్తున్నాయి, కానీ మెమరీ చాలా తక్కువ పనిచేస్తుంటుంది. ఉదాహరణకి మీ తాతగారు చనిపోయారు, కనపడతారనుకో, అనుమానం రాదు. పాత జ్ఞాపకం లేదు, చచ్చిపోయారు, అట్లా ఇది ఇట్లా పోయారు, జబ్బుతో పోయారు, అంతే. అట్లానే నేను ధ్యానం చేయాలి, నేను డాక్టర్ని, నేను వృత్తి చేయాలి, నా భార్య, నా పిల్లలు, ఆల్మోస్ట్ చాలా వరకు జ్ఞాపకాలు 80% పైన జ్ఞాపకాలు ఉండవు. అప్పుడు ఏది ఉంటుందో దానికి తగ్గ ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది ఒక స్థాయిలో ధ్యానం, అంతే కదా. అంటే ఇక్కడ సెన్సెస్ కంటే కూడా మెమరీ కూడా ఒకదాని మీద ఉంటే ధ్యానం. 5 సెన్సెస్ దేనికదే ఒక ఇష్టంతో కదులుతుంటే అధ్యానం, అది మామూలు జీవనం. ఇప్పుడు సర్జరీ అయిపోయాక బాగుపడాలి, తను తొందరగా రికవర్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాం. తర్వాత ఆలోచన వస్తుంది, దానికి ఆలోచన అని పేరు. మరి ఇందాక సర్జరీ చేసేటప్పుడు ఇక్కడ తీయాలి, ఇది ఎక్కువ ఉంది, ఇవన్నీ కూడా ఆలోచనలే, అవి మమ్మల్ని బాధించట్లేదు. ఎప్పుడై అక్కడ మీ పరిధి లేదు, డాక్టర్ పరిధి ఉంది, ఒక శాస్త్ర పరిధి ఉంది, మీ పరిధి లేదు. ఎప్పుడైతే ఆపరేషన్ పూర్తయిందో మీ పరిధి వస్తుంది, నేను సక్సెస్ అవ్వాలి, అయితే ఏవో ఇట్లాంటివన్నీ వస్తాయి. ఈ ఆలోచనలు మనం బాగా బాధపడతాయి, అంతే కదా. అంతేనా? బాధ పెట్టడం అంటే ఏమిటి? బాధ కూడా కాదు, కొంచెం ఈగో పెరగవచ్చు, లేకపోతే నేను అనే ఒక పరిధి బాగా పెరుగుతుంది, కానీ ఇందాక పరిధి లేదు, అది జ్ఞానం. ఇకపోతే నిద్రలోకి వెళ్తారు,
మనకి స్వప్నం నిద్ర రెండు ఉన్నాయి, ఇది జాగృతం. నిద్రలో మరి మీరు ఉన్నారు కదా, అట్లానే కోమాలో వాడు కూడా ఉన్నాడు కదా, అట్లానే మనం ఎవరిని నిద్రపోతున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఉన్నారు, పిలిస్తే లేస్తారనే కదా, ఉన్నాడు కానీ థాట్స్ లేవు. అది ఉత్తమోత్తమైన ధ్యానం. అంటే మీరు రోజు నిద్రపోతున్నారు, కొన్నేళ్ళుగా మీది 40+ ఏజ్, ఇన్నేళ్లలో నిద్ర అనుభవం ఎప్పుడు మార్పు రాలేదు. స్వప్నాలు ఎన్నో మారిపోయినాయి, మీ వయసుకు తగ్గట్టుగా స్వప్నాలు వస్తాయి. 5 ఏళ్ళు పిల్లాడికి పెళ్లి చేసుకున్నట్టు కాదు. అట్లానే మరి చదువుకునే పిల్లవాడికి తన వృత్తి కల్లోకి రాదు. అట్లా ఈ విధంగా ఏంటంటే ఆ వయసుకు తగ్గట్టు కళ్ళు వస్తాయి. కాబట్టి కళ. ఇకపోతే నిద్రపోయేటప్పుడు బాగా మీకు నిద్ర వస్తున్నప్పుడు జరిగే పరిణామం ఏంటి? ఎన్నో ఆలోచనలతో పడుకుంటున్నాం మనం. చిన్నగా అన్ని ఆలోచనలు పోయి నిద్ర అనే అవస్థ ఏదైతే ఉందో దాంట్లో కలిసిపోతాం. నిద్ర మనం వేరుగా, అంటే అన్ని ఆలోచనలు డ్రాప్ అయిపోయాం. అది కూడా ధ్యానం. అది ఉత్కృష్టమైనటువంటి ధ్యానం. ఇకపోతే కాబట్టి ఉన్నాడు కదా వాడు నిద్రలోనో కోమాలోనో ఉన్నవాడికి కోమా అనండి, లేకపోతే అల్జిమర్స్ అనండి, చిన్న మాటల్లో మనం చెప్పుకునేటట్టయితే ఈ సృష్టి అంతా ఒకటి ప్రాణం ఉంది, ఒకటి ప్రాణం, రెండు భౌతిక ప్రపంచం. దేహం అంతే కదా, వస్తువు ప్రాణం అంతే కదా. కాబట్టి కోమాలో ఉన్న వాడిని కూడా చచ్చిపోయాడని ఎప్పుడు ఉంటున్నామంటే థాట్స్ని బట్టి అంటలేదు, ఆలోచనని బట్టి అంటలేదు, ప్రాణాన్ని బట్టి చెబుతున్నాం మనం. నాడు హార్ట్ ఏదో చూస్తుంది. ఆలోచనలో ఉంటేనేమో స్పృహలోకి వచ్చాడు, యాక్టివేషన్లోకి వచ్చాడు. అంటే ఇప్పుడు ఫ్యాన్ ఉంది అంటే ప్రాణశక్తి బ్రెయిన్తో కలిసినప్పుడు జ్ఞాపకాలు, ఆలోచనలు రకరకాలు వస్తుంది, అన్ని యాక్టివిటీస్ వస్తుంది. అయితే అందులో ఏం స్టోర్ అయ్యి ఉందో, డాక్టర్ అయితే డాక్టర్, లాయర్ అయితే లాయరు, పండితుడు అయితే పండితుడు, వేదం అయితే వేదం, అట్లా వస్తుంది. ఇట్స్ ఫంక్షనింగ్. ప్రాణశక్తి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నది. ఇప్పుడు ఫ్యాన్ ఉంది అనుకోండి, కరెంట్ వస్తుంది. కరెంటుకి ఏ గుణం లేదు, కానీ ఆ ఫ్యాన్లో ఉండే ఏర్పాటు వల్ల తిరుగుతుంది. సపోజ్ ఫ్యాన్లో ఏదైనా లోపం ఉందనుకోండి, ఆ కాయిల్లో కానీ దాంట్లో, ఫ్యాన్ పని తిరగలేదు, యాక్టివేషన్. కరెంట్ లేదంటే కరెంట్ ఉంది కానీ ఈ వ్యవస్థ సరిగా లేదు. అట్లనే బ్రెయిన్ అనే వ్యవస్థ సరిగా లేకపోతే అల్జిమర్స్లో కూడా జ్ఞాపకాలు ఏమి ఉండవు కదా మనకి. కాబట్టి ముఖ్యమైనది ప్రాణం. ఈ పెద్దలు ఏం చెప్పారంటే, మన పెద్దలందరూ కూడా జ్ఞానులు, ప్రాణమే శివుడు, ప్రాణమే దైవం, ప్రాణమే పరమాత్మ, ప్రాణానికి ప్రాణమే ధ్యానం. ఎట్లా? ప్రాణశక్తి హార్ట్లోకి వెళ్తే హార్ట్ నడుస్తుంది, లివర్లోకి వెళ్తే లివర్, కిడ్నీలోకి వెళ్తే కిడ్నీ, బ్రెయిన్లోకి వెళ్తే బ్రెయిన్. ఇది ఈ ప్రాణశక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఒకవేళ ప్రాణశక్తి లేకపోతే ఇవేవి పనిచేయవు. బ్రెయిన్ డెడ్ అయితే వాడు పూర్తిగా పోయాడని అంటున్నాం మనం వైద్య పరిభాషలో. కాబట్టి ప్రాణము శివుడు, పరమాత్మ. ప్రాణం ద్వారా చైతన్యవంతం అయితే అది అమ్మవారు, పార్వతో అయితే ఉపయోగం. కాబట్టి ఈ రెండే ఈ సృష్టి అంతా కూడా. ప్రాణశక్తి రెండోది కనపడుతుంది. అందుకని సైన్స్ కూడా ఎనర్జీ, మ్యాటర్, రెండే మ్యాటర్ ఉన్నాయి. కాబట్టి ప్రాణము శివుడు. ఇప్పుడు మీ ప్రాణాన్ని నేను ఎట్లా చూస్తాను? నేను కదలికల ద్వారా గుర్తుపడుతున్నాను. నేను నాడి పట్టుకోవటం ద్వారా దాన్ని స్పందన బట్టి నేను ప్రాణం ఉంది అని చెబుతున్నాను, హార్ట్ బీట్స్ ద్వారా. అంటే ప్రాణాన్ని అట్లా గుర్తుపట్టడమే తప్పితే ప్రాణం ఇంకొక రకంగా అది కదిలినప్పుడు ఒక శక్తి అవుతుంది. ఏదైనా ఒక దాంట్లో చిన్న కదలిక వస్తుంది, ప్రాణంలో నుంచి ఒక కదలిక రాగానే దాని పేరు మనసు, మైండ్ ఉంటుంది. మైండ్ కూడా శుద్ధమే. బ్రెయిన్తో కలిసిన తర్వాత అప్పుడు అది ఆలోచనలు రకరకాలుగా ఉంటుంది. కాబట్టి నిద్రపోయేటప్పుడు ఏమవుతుంది?
కేవలం ప్రాణం ఉంటుంది, మనసు కూడా బ్రెయిన్తో ఉండదు కాబట్టి అందుకనే గ్రాఫ్ స్ట్రైట్గా ఉంటుందంట నిద్రపోతున్న వాడికి. ఈసీజీలో తీసుకుంది బ్రెయిన్ స్కానర్ చేస్తే సిటీ స్కానర్ స్ట్రైట్గా ఉంటుంది. ఏమండి అంటే స్ట్రైట్గా అంటే మనసు శుద్ధంగా పరమాత్మ స్వరూపం అని భగవాన్ చెబుతారు నిద్రపోతున్న వాడు పరమ. కాబట్టి ఇది మీరు ఏదన్నా శ్రద్ధతో ఒక పని చేసేటప్పుడు అట్లనే ఉంటుంది, నిద్రపోయేటప్పుడు కూడా అట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ యాక్టివ్గా ఉంటుంది, ఇక్కడ యాక్టివ్గా ఉండదు అంతే. కానీ విషయం ఒకటి, పరిణామం ఒకటి. కాబట్టి ఈ ధ్యానము అనే మాట అర్థం ఏమిటి అంటే నిద్రాస్థితిలో ఏ ఆలోచనలు లేకుండా పూర్తిగా శుద్ధంగా ఏదైతే ఉందో ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి. అందుకే ధ్యానం అని ఎందుకన్నాను, హార్ట్లోకి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ క్రియ చేస్తుంది కాబట్టి ఒక డాక్టర్ ఎట్లా ఆపరేషన్ చేస్తున్నాడు అది ధ్యానం. దానికి సహజ కదలిక పేరు ధ్యానం. ప్రయత్నం చేసేది పేరు ధ్యానం కాదు, సహజ. అంటే ప్రాణమే ఒక ధ్యానం, ప్రాణశక్తి ఒక ధ్యానం. కాబట్టి ఈ ధ్యానం అనే మాటకి అట్లా మనం కూడా ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదో కొద్దిసేపు కూర్చొని చక్కగా 1 గంట 2 గంటలు ఎట్లా చేయాలి అంటే ఇందాక మీరు అన్నారు కదా 5 సెన్సెస్ బియాండ్. 5 సెన్సెస్ ఎక్కడ ఉన్నాయి మనకి? దేహంతోనే ఉన్నాయి, మెలకువలోనే ఉన్నాయి. నిద్రపోతున్న వాడికి 5 సెన్సెస్ లేవు. టచ్ చేస్తే వస్తుంది, ఇట్లా తాకితే సెన్స్ పనిచేస్తుంది, ఉంది, సిద్ధంగా ఉంది, కానీ క్రియాత్మకంగా లేదు, ఎలర్ట్గా ఉంటుంది. కాబట్టి 5 సెన్సెస్ ఎప్పుడు పనిచేస్తున్నాయంటే ఈ దేహంతోనే. దేహం లేకపోతే 5 సెన్సెస్ లేవు. ఇప్పుడు మీరు 5 సెన్సెస్ దాటాలంటే ఏం చేయాలి? ఈ దేహాన్ని మర్చిపోవాలి. చిన్నగా మనకేం చెబుతున్నారు పెద్దలంటే 40 నిమిషాల వరకు మైండ్ సెటిల్ అవుతాయి, ప్రిపరేషన్ ఫర్ మెడిటేషన్. 40వ నిమిషం తర్వాత సెటిల్ అయిపోతుంది. అక్కడి నుంచి ధ్యానం మొదలవుతుంది. ధ్యానానికి ఆరంభం 40 నిమిషాల తర్వాత. ఆ 40 నిమిషాల తర్వాత మీరు ఇంకొక గంట చేశారు, ఇంకొన్ని 2 గంటల్లో చిన్నగా ఏమవుతుంది, మైండ్ బాడీ నుంచి చిన్నగా విత్డ్రా అవుతుంటుంది. ఈ సెన్సెస్ పనిచేయవు. ఇప్పుడు మైండ్ ఉంది. మైండ్ ఎట్లా ఉంది? ప్రాణం నుంచి మైండ్ వస్తుంది. ప్రాణం ఉంటే కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి బ్రెయిన్తో కలిసి ఆ తర్వాత కదా ఈ ప్రపంచం. ప్రపంచం అంటే మీరు, బయట, ఆ తర్వాత దైవం, 3 ఉన్నాయి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఇక్కడ వస్తున్నాయి 5 సెన్సెస్ వల్ల. ఓ ఫోటో చూశారు, గురువు గారు గుర్తొస్తారు, లేకపోతే మీ తాతగారు గుర్తొస్తారు, దైవం గుర్తొస్తారు. ఓ చెట్టు చూస్తారు, ఎవరు ఈ సృష్టి చేశారు, దైవం గుర్తొస్తారు. అట్లానే మంచి వాసన వచ్చింది, దేవుడి గుళ్ళో వాసన వచ్చినట్టే వస్తుంది. అట్లా 5 సెన్సెస్ ద్వారా కూడా మనకేమవుతుంది అంటే ఈ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. 5 సెన్సెస్ మిమ్మల్ని, మీకు దైవాన్ని, ప్రపంచాన్ని మిమ్మల్ని గుర్తు చేసేది 5 సెన్సెస్. 5 సెన్సెస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక లోపల మిగిలింది ఏమిటి? ఇంకా శుద్ధ ప్రాణం. శుద్ధ ప్రాణం అప్పుడు అనుభవంలోకి వస్తుంది. దాని పేరే సిద్ధి, దాని పేరు ధ్యాన సిద్ధి, పరమాత్మ దర్శనం. అంటే మన మనసు ప్రాణంతో కలిసినప్పుడు పొందే అనుభవం ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని పేరు ధ్యాన సిద్ధి. కాబట్టి మనం మీకు ఏది ఇష్టమో అది చక్కగా 40 నిమిషాల పైన పొద్దున, సాయంత్రం, రోజంతా అక్కర్లేదు. మీరు పొద్దున్న 40 నిమిషాల పైన చేశారనుకోండి, ఓ 2 గంటలు అవ్వగానే మీకు అఖండమైన శాంతి వస్తుంది, అద్భుతమైన శాంతి వస్తుంది. ఆ రోజంతా ఆ శాంతికి మధ్య మీ జీవనం ఉంటుంది. ఇది తపస్సు అయిపోతుంది.
శాంతికి మధ్య మీ జీవనం ఉంటే మీ ఆపరేషను, మీ భార్య, పిల్లలు, బాధ్యతలు, కోరికలు ఇవన్నీ ఉండనివ్వండి. అప్పుడు కోరిక కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇది తప్పు ఇది ఒప్పు అని ఉండకుండా శాంతిగా ఉంటుంది. అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళాలి, మెడిసిన్ చేయించాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవేం తప్పు కాదు. కాబట్టి ఈ ధ్యానం అంటే 5 సెన్సెస్ బియాండ్ ఏదైతే ఉందో అది తెలియటం ధ్యానం అయితే, 5 సెన్సెస్కి బియాండ్గా తీసుకెళ్ళగలిగేది శ్రద్ధని మాత్రమే ఆ లక్షణం. రెండోది ఇందాక గురువు గారు అన్నట్టుగా విశ్వాసం అంటే నా ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది, నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అట్లానే ఎంతోమంది అనుగ్రహించబడ్డారు, ఎంతోమంది బయటపడ్డారు. కాబట్టి నిరూపణ అది ప్రూవ్డ్. అది కాబట్టి నిరూపణ విశ్వాసానికి. అలా శ్రీనివాస్ డాక్టర్ గారు హార్ట్ సర్జన్, న్యూరో సర్జన్ బాగా చేస్తారు అని నాకు తెలిసింది. అడుగుతాం మనం ఎంక్వైరీ ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే, బాబు ఫలానా వాళ్ళకి ఫలానా రమణకి చేశారు, ఫలానా వెంకయ్య నాయుడు గారికి. అయితే నిరూపణ అయింది, నేను చేయించుకుంటాను వెళ్తాం. ఇంకా వాడు విచారించండి దాని గురించి, డాక్టర్ కూలిపెడతాడు. అట్లా మనం ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే మనకు అప్పుడప్పుడు భయం, కొంచెం అనుమానం, తర్వాత ఓ నిరాశ, ఓ నిస్పృహ ఇట్లాంటివి రాకుండా కాపాడుతుంది. విశ్వాసం వల్ల అది ప్రయోజనం. కాబట్టి విశ్వాసం ఉండాల్సిందే. తర్వాత మనం చేస్తున్న దాని గురించి సరైన అవగాహన. ఇప్పుడు సర్జరీ చేసి ఆపరేషన్ చేసి దాన్ని బాగు చేయటం ఒక పద్ధతి వచ్చింది. ఎండోస్కోపీ ద్వారా లేకపోతే ఇంకొక సిటీ స్కాన్ మిషన్ ద్వారా చేసి మైక్రో సర్జరీ అట్లాంటివి కూడా వచ్చినాయి. ఎన్నో వసతులు ఉన్నాయి. అవన్నీ ఆపరేషన్ లేకుండా చేసేవి ఏవో ఉన్నాయి. మొత్తానికి దీని మీద అతనికి అవగాహన లేకపోతే ఆ వైద్యుడికి సరైనటువంటి నాణ్యమైన వైద్యం అందదు అతనికి. అట్లానే మనం ఏ పని చేస్తున్నా దాని మీద ఒక సరైన అవగాహన లేకపోతే మనకి ఫలం తొందరగా రాగదు, పైకొచ్చు ఒడిదుడుకులుగా ఉంటుంది. ఇక్కడ ఒడిదుడుకులు అనే మాటకు లక్షణం ఏమిటి అంటే, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మన మనసు అట్లానే ఈ కాలం అంతా కూడా 3 గుణాలతో ఈ సృష్టి అంతా నడుస్తుంది. సత్వరజస్తమ గుణాలు. ఈ సత్వగుణం ఏంటి అంటే చక్కగా క్రియాత్మకమైన శ్రద్ధతో ఉంటుంది. అది సత్వగుణం. రజస్సు ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. తమస్సు ఏమో అది యాక్టివ్గా ఉండదు. మత్తు, నిద్ర, అనుమానం, అపార్థం ఇట్లాంటివన్నీ తమస్సు లక్షణాలు. అట్లానే పొద్దున్నే తెల్లవారుదామున సత్వగుణం ఉంటుంది. మధ్యాహ్నం పగలంతా పన్నెండు చేసే వేళలో రజస్సు ఉంటుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు అంతా కూడా తమో గుణం ఉంటుంది. నిద్ర ఏం తెలియదు. కాబట్టి 3 గుణాలు అక్కడ ఉంటాయి. ఇవి రోజు మనకు కూడా తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు సత్వగుణంలో ఉంటామో అప్పుడు పేషెంట్తో బాగా మాట్లాడతారు, ఎంతో ప్రేమగా మాట్లాడతారు. కొద్దిగా రజస్సుగా ఉంటే చికాకుగా ఉంటుంది. తమస్సుగా ఉంటే అసలు వాడు చెప్పేది వినం, మీకేం తోస్తే అది మందు రాస్తారు. అందరికీ జరిగేది. కాబట్టి ఇవి ఒడిదుడుకులు. అంటే సాధకుడికే కాదు ఎవరికైనా. వివేకానంద స్వామి ఏం చెబుతారంటే, ఎత్తుకుతాం దిగుతాం, ఎగుడు దిగుడు తప్పదని. ఒక్కొక్కప్పుడు బాగా కుదురుతుంది, ఒక్కొక్కప్పుడు బాగా కుదరదు. ఏం పర్లేదు. మళ్ళీ దానికి ఆహారం, మీరు ఏదన్నా బాగా స్పైసీ ఫుడ్ తిన్నారనుకోండి, లేదా స్టోర్డ్ ఫుడ్ తిన్నారనుకోండి, మనసు తమస్సులో పెడుతుంది. మీ ధ్యానం మీకే అసలు అవసరం అట్లాంటివన్నీ వస్తాయి. అదే రజస్సు ఉంటేనేమో ఇట్లా కాదు, ఇంకోటి అయితే బాగుంటుందేమో ఈ ధ్యాన పద్ధతిగా. ఇట్లా ఇవన్నీ లక్షణాలు ఆహారం వల్ల కలుస్తున్నాం, మనుషుల వల్ల, వాతావరణం వల్ల, వ్యవహారం వల్ల ఈ గుణాలు మారుతుంటాయి. ఈ గుణాలని కూడా అర్థం చేసుకునేటట్టయితే అప్పుడు మీ సాధన చక్కగా నల్లేరు మీద నడకలాగా హాయిగా వెళ్ళిపోతుంటుంది. అట్లానే మన ఎనస్థీషియా ఇస్తాం పేషెంట్కి. ఎందుకు ఇస్తామంటే వాడి సెన్సెస్ తెలియకుండా ఉంటుంది. ఏ సెన్స్ తెలియకుండా ఉంటుంది, అంతే కదా. వాడున్నాడు, లేకపోతే ఆపరేషన్ పోయి చేస్తాం. అది వాడెవరు అది శుద్ధ ప్రాణమే. దాన్ని వేదాంత పరిభాషలో ఆత్మ అని వాడారు పెద్దలు.
డాక్టర్లు వైద్య శాస్త్రంలో లైఫ్ ఫోర్స్ అని అంటారు, ఇంకా ఇంగ్లీష్లో సోల్ అంటారు, ఇంకా సెల్ఫ్ అంటారు. ఇవన్నీ వాటికి అనేక రకాల పేర్లు ఏదన్నప్పటికీ కూడా జరిగే పరిణామం మాత్రం ఇంతే. కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్న విధానంలో తప్పకుండా సక్సెస్ అవుతాం, అందులో అనుమానం ఏమీ లేదు. అందరూ అయ్యారు, మనం కూడా అవుతాం, అనుమానం పడకండి. రెండోది శ్రద్ధ, ఎంత శ్రద్ధ పెరుగుతుందో అంత తొందరగా ఈ దేహం నుంచి, ఇప్పుడు పుస్తకం చదువుతున్నారు, ఈ రోడ్డు పక్కన క్రికెట్ మ్యాచెస్ వస్తుంటే అటా నిలబడి ఉంటారు గంటలు గంటలు, తెలియదు వాడికి, అసలు నిలబడ్డామన్న స్పృహ కూడా ఉండదు, దోమలు కుడుతుంటాయి, ఏం తెలియదు. అట్లనే సినిమా హాల్కి పోతాం మనం, నలుగురు కుడుతున్నా తెలియదు, ఏసీ ఆపినా వాడు ఆపేస్తారు, ఏసీ మధ్యలో వీడు లీనమవ్వగానే వాడు ఆపేస్తాడు. మళ్ళీ చెమటలు పెట్టాక ఏసీ ఆపాడని అప్పుడు గుర్తుపడుతున్నారు మీరు. అంటే ఒక దాంట్లో శ్రద్ధ కలిగినప్పుడు దాన్ని కాన్సన్ట్రేషన్ అంటున్నాం. అది శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే మీరు దేనికి వెతుకుతున్నారో అది లభిస్తుంది అని జ్ఞానం అనే మాట. అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, భౌతికంగా అవ్వచ్చు. ఆపేసండి, మ్యూట్లో పెట్టుకోండి, వాళ్ళే వస్తుంది. అందుకని శ్రద్ధ ఎందుకు వస్తుంది, అది చేయాలని మీకు ఏ కోరిక ఎందుకు వచ్చింది? గురువు అనుగ్రహం. ఏ గురువు అని పేరు వదిలిపెట్టండి, పరిణామం ఉంది కాబట్టి. పరిణామం అన్నారు కదా, పరిణామం అంటే ఏంటి? ఉదాహరణకు మీరు ఒక లివర్ కట్ చేశారు, లివర్ జబ్బు చేసింది, సిరోసిస్ లేకపోతే ఇంకేదో వచ్చింది, 1/4 లివర్ ఉంచారు, మిగిలినంతా కట్ చేసి ఒక దానం ఇచ్చారు లేకపోతే పారేశారు. ఈ మిగిలిన 1/4 లివర్ పెరిగిపోతుంది, మళ్ళీ లివర్ వాడి ఫంక్షన్ అంతా నార్మల్గా ఉంటుంది. కాబట్టి దీనికి అనుగ్రహం అని పేరు. సృష్టిలో ఏదైతే ఉందో, హార్ట్లో బ్లాక్స్ వచ్చినాయి, వాల్వ్స్లోకి సరిగ్గా బ్లడ్ పంప్ అవ్వట్లేదు, అట్లా అదేం చేస్తుంది? ప్రాణశక్తి ఇంకో దారి వెతుకుతుంది, ఇంకో దారిలో కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. అట్లా సింగిల్ కిడ్నీ వాళ్ళు అట్లా రకరకాలుగా ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది అంటే ఇంకో దారి వెతుక్కోవటం పేరు అనుగ్రహం అని పేరు. అంటే అది కూడా అప్పుడే ఉంది, పరిణామం ఉంటుంది. పరిణామం అటు పిల్లవాడు తల్లి గర్భంలో బియ్యకు పెంచుందండి, పిండమై రూపాలు ఏర్పడి ఆ తర్వాత చిన్నగా బయటికి 9 నెలల తర్వాత బయటకు వచ్చి ఆ తర్వాత 6 అడుగులు పెరిగి సెన్సెస్ పెరిగి అన్నీ పెరిగి ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇది పరిణామం, దానికి అనుగ్రహం అని. ఏది సహజంగా ఉందో, ఏది సాధ్యమవుతుందో అందరికీ, ఏ ఒక్కడికో ఏ పండితుడికో ఏ బ్రాహ్మడికో ఎవరికో అట్లా కాదండి, అందరికీ, పశుపక్షాదులకు కూడా ఏది సాధ్యమవుతుందో దానికి సాధన అని పేరు. అట్లా చేయాలని మీకు ఇప్పుడు ఈ 40+ ఎప్పుడో మీకు 10 years నుంచి మీకు దీని మీద ఒక దృష్టి వచ్చింది, అది అనుగ్రహం. రావటం గురు అనుగ్రహం. అందులోనే ఆ ఏర్పాటు కూడా పొందే ఫలం కూడా ఉంది కాబట్టి దానికి అనుగ్రహం అని పేరు. ఉదాహరణకి హార్ట్తో కూడా బీపీ పెరుగుతుంది, కిడ్నీతో పెరుగుతుంది, ఇంకా రకరకాల కారణాల చేత కూడా ఆహారం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. కానీ మందు తీసుకోవటం వల్ల బీపీ తగ్గిపోతుంది. అంటే ఆ లక్షణం దాంట్లో ఉంది, ఏర్పాటు ఉంది. లేకపోతే ఇంత వైద్యం ఎందుకు డెవలప్ అవుతుంది? దీనికి అనుగ్రహం అనే పేరు. దయ అంటాం, గురుదయ, గురువుగారి దయ, అనుగ్రహం. అంటే మీ ప్రయత్నం అనుగ్రహంలో భాగమే, మీ ప్రయాణం అనుగ్రహంలో భాగమే, మీరు గమ్యానికి చేరటం, మీరు కావాల్సిన పొందటం కూడా అనుగ్రహం. అప్పుడు అంతటా ఉంది, మూడిట్లో కూడా మీరు ఏం మిస్ అయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి మరి చేయని వాడి సంగతి ఏమిటి? అసలు ఏమి చేయడు, ఈ దృష్టే లేదు. కానీ వాడు ధర్మాన్ని ఆశ్రయించుకొని సరైన సంప్రదాయంలో నైతిక విలువలతో జీవిస్తే వాడు కూడా ఇది తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఎనస్థీషియా ఇచ్చే 5 నిమిషాల్లో నిద్రపోతారని చెబుతారు, 2 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది, మీరు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చెప్పండి, నా నిద్ర ఎప్పుడు పడుతుంది? టైం చెబుతారు, 10 అయితే నిద్ర పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. ఎనస్థీషియా అయితే చెప్పగలుగుతారు,
కానీ మామూలుగా న్యాచురల్గా స్లీప్ ఎప్పుడు వస్తుందో ఎట్లా వస్తుందో ఎప్పుడు మెలకు వస్తుందో ఊహిది అదిగో ధ్యానం. అసలు ఈశ్వరుడే స్వయంగా చేసే ధ్యానానికి తిరిగా వస్తుంది గుర్తు. ఈశ్వరుడే ధ్యానం చేస్తున్నాడు లోపలంటే మన ప్రాణమే జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపాల్లో 3 రూపాల్లోనే అది ధ్యానము అంటే అర్థం ఏంటి? సహజంగా డీవియేషన్ లేకుండా సక్రమంగా గమ్యానికి చేరటం పేరు ధ్యానం అండి. దాన్ని తెలుసుకోవటం కూడా ధ్యానమే. ధ్యానం చేయటం ఎంత ధ్యానము, ధ్యానం గురించి సరిగా అవగాహన చేసుకోవడం కూడా ధ్యానమే. వైద్యం అంటే ఏమిటి? చదువుకోవటం వైద్యమే. ఆ తర్వాత హౌస్ సర్జను, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి, అది వైద్యమే. ఆ తర్వాత ఎక్కడో ఎవరి దగ్గర కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తాం, అది వైద్యమే. పేషెంట్కి ఇవ్వటం కూడా వైద్యమే. ఎంత కలిపి వైద్యమే. ఇది ఇందులో ఏది మిస్ అయినా వైద్యం లేదు. అట్లా ఫార్మకాలజీ కూడా తెలిసి ఉండాలి మనకి. ఫార్మసీ తెలియకపోతే ఏ మందు రాస్తాం మనం? వైద్యం అంతా తెలుసు, గుండె ఎక్కడుందో తెలుసు, కాలు ఎక్కడుందో పిల్లలకి తెలియదు. పిల్లలకి స్కూల్లో నేర్పుతున్నారు, కానీ దానికి ఏమి ఇస్తే తగ్గుతుందో తెలియదు కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మనం అందరం చేయవలసిన పని ఏమిటంటే, ఏది ఇష్టమో అది శ్రద్ధగా చేసుకోవటం, దాంతోపాటు కొంత అవగాహన, ప్రకృతి, ఈ ప్రపంచం, మనసు లక్షణాలు, ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఆలోచన ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇది కూడా ఏదో ఒక టైంలో 10 నిమిషాలు, అరగంట కొద్దిగా ఒకసారి ఆలోచించడం. అప్పుడు మీ ధ్యానం బాగా బాగా బలుకుంటుంటాం. ఆ తర్వాత రెండోది సరైన వాళ్ళనే అడగటం. ఆ గమ్యాన్ని చేరిన వాడనే అడిగితే బాగుంటుంది. అట్లా కాకుండా రకరకాలు విని రకరకాలు అడుగుతుంటే ఏమిటంటే వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు. ఇప్పుడు వైద్యం ఎట్లయితే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకమైన సలహా ఇస్తారు. వాళ్ళు చదువు రాదంటే చదువుకున్న వాళ్ళే, వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ అభిప్రాయం కాదు కావాల్సింది. మంచి డాక్టర్ ఏం చేస్తారు? డాక్టర్ గారు ఈ మందు వాడితే నాకు బీపీ పెరిగింది, ఓహో నీకు ఇది సూట్ అవ్వట్లేదని మారుస్తారు. కాదు, ఇదే కరెక్ట్ అండు డాక్టర్. పోనీ ఇంకొక మెడిసిన్ ఏదైనా పెడతాను, ఇంకో బ్రాండ్ అంటాను. కాబట్టి ఒక గురువు ఇట్లా వ్యక్తికి ఇప్పుడు చెబుతున్నారుగా, కన్ను స్కాన్ చేయటం, థంబ్ ఇంప్రెషన్, ఏ ఇద్దరివి కలవు. ధ్యానం కూడా అందరికీ ఒకటి కాదు. ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయో అన్ని రకాల మనస్తత్వాలతో కూడా చేసుకోవచ్చు. వాడికి ఏది మ్యాచ్ అవుతుందో వాడికి తెలుసు. కాబట్టి ఇవి ఎట్లాంటివి అంటే ఒకటే సూత్రం కాదండి. నార్త్ వాడు రొట్టెలు తింటారు కాబట్టి ఒక 70 గ్రాములు బియ్యం తింటే రొట్టెలు తినరు. మనం అన్నం తింటాం కాబట్టి రొట్టె తింటాం. అది కార్బోహైడ్రేట్ సమానంగానే ఉంటాయి, కానీ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఏవో ఇట్లాంటివి. అందుకని మీరు చేయవలసిన ఒకటే పని ఏంటంటే, ఇప్పుడు గురువు గారిది మీకు నచ్చింది, చక్కగా వినండి, హాయిగా వినండి. ఇంకా డీవియేషన్ ఉంది, ఎవరిని అడగొద్దు. పుట్టలో పాములాగా ఉండాలి. మీరు ఏం చేశారో ఇంకోటికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ లోపు ఏవో చిన్న చిన్న అనుభవాలు, వచ్చే అనుమానాలు ఏమన్నా ఉంటే తగిన వాడిని చక్కగా మిమ్మల్ని అనుమానానికి గురి చేయకుండా, మిమ్మల్ని మళ్ళీ పక్కకి తీసుకెళ్ళకుండా గమ్యానికి చేర్చేవాడిని అడగాలి. ఇది రెండో ప్రిన్సిపల్ మనకి. అయితే ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఏది పడితే అది తెలుస్తుంది. ఏది పడితే అది మనకు వచ్చిందనుకోండి పడిపోతా ఉంటుంది. ఇక మిగిలినది రకరకాల వేదాంతాలు, వాక్యాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే అనుమానాలకి సమాధానం బాగుంటుంది. క్వశ్చనింగ్, పరిపేడిసినైనా అంటే అనుమానం రాకుండా ముందే ఎవరో అనుమానాన్ని మనం అడగటం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, లక్ష్మి గారికి అడ్రస్ తెలుసు, మీరు నిమ్మళంగా ఉన్నారు, కానీ టన్ను తిరుగుతున్నామంటే ఊరి దగ్గరకు వచ్చిందా లేదా అని ఒక అనుమానం వస్తుంది. అప్పుడు దగ్గరికి వచ్చామని అడుగుతారు. అట్లా ఈ ప్రయాణం కూడా ఏంటంటే ఒక్క స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు వచ్చే అనుమానం కరెక్ట్ అనుమానం. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఆలోచించడం నిజంగా ఆలోచించడానికి భిన్నమైందంట. ఎట్లా? నేను మీ దగ్గరకు వస్తున్నాను, నేను చెకప్ కోసం. ఏమై ఉంటుంది, ఆయనకి ఏం ముందు చెబితే బాగుంటుంది, ఎట్లా టెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇది ఆలోచన కానీ ఉపయోగం. నేను మీ దగ్గరకు రాగానే, నన్ను చూడగానే
నా ప్రాబ్లం వినగానే అప్పుడు ఆలోచిస్తారే, కరెక్ట్ ఆలోచన. కాబట్టి మీ ప్రయాణంలో వచ్చే అనుమానం కరెక్ట్ అనుమానం, కానీ ఎవరికి వచ్చిన అనుమానాలు, ప్రయాణమే మొదలు పెట్టకుండా వచ్చే అనుమానాలు సాధకుని పక్కకి తీసుకెళ్ళిపోతాయి. అవి సరైన ఫలాన్ని ఇవ్వవు. అది ఒకటి. అదే పనిగా పుస్తకాలు చదవటం, అదే పనిగా నాలెడ్జ్ సమీకరించుకోవటం కూడా అంత మంచిదేం కాదు, గురుబోధు కాదు. దీనికంటే ఉత్తమమైంది సాధన. ఆ సాధన కూడా చేసే ముందు చక్కగా పరిపూర్ణంగా గురువు గారికి నమస్కారం చేసి, స్వామి నేను మీ దయతో మొదలుపెట్టాను, మీరే నాకు సరైన దారి చూపెడుతూ నన్ను చేయబట్టుకొని నడపండి, సరి చేసుకోండి అని ప్రార్థన చేసి, ఏదో మనకు తోచింది యథాశక్తి ఎంత కుదిరితే అంత చక్కగా చేసుకోవటం, 1 గంట 2 గంటలు. ఆ తర్వాత కృతజ్ఞత స్వామికి. ఇట్లా ఉంటున్న వల్ల ఏమవుతుందంటే పదే పదే గురువుని స్మరించడం చేత నేను చేస్తున్నానని కానీ, నేను తొందరగా పూర్తి అయిపోవాలని కానీ, నాకేదో ఫలం రావాలని కానీ అహంకారం లక్షణాలు అవన్నీ పోతాయి. వ్యక్తిగత పరిధి పోవటం పేరే ధ్యానం. మనం వ్యక్తిగత పరిధిలో ఉన్నాం. మన కాన్షియస్ ఎట్టుందో యూనివర్సల్ కాన్షియస్ కూడా, అంటే యూనివర్స్ కూడా కాన్షియస్ ఉంది, చుట్టుకి పుట్టుకి. అప్పుడు మీరు అనేకం అయిపోతారు, అన్నిట్లో ఒకటి అయిపోతారు. మీ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా ఆనందంగా చెప్పలేము, అంత ఆనందంగా ఉంటుంది. అట్లా అదొక పద్ధతి. అసలు ఇంకొకటి ఏమిటి అంటే, ఇప్పుడు మీరు నేను అనేక మంది ఉన్నాం. మనం ఒక్కొక్కడికి ఒక్కో రకమైన ఆసక్తి ఉంటుంది. ఒక ఆసక్తి కాకుండా ఇంకా చాలా ఆసక్తులు ఉంటాయి, ఎన్నో ఇష్టాలు ఉంటాయి మనకి. పిల్లలంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, ఇల్లు అంటే ఇష్టం, కార్లు అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం, ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. భగవంతుడు అంటే కూడా ఇష్టమే మనకి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మెడిటేషన్ అనే పేరుతో ఏం చేస్తున్నాం అంటే, అన్ని ఇష్టాలు నెట్టేసి ఒక పరమాత్మ మీదనే పెట్టాలి అనే ఇష్టాన్ని ధ్యానం అని అనుకుంటున్నాం. నిజం కూడా అంతే, ఒక ఆలోచన ఉంచుకోవటం. కానీ ఎప్పుడైతే మిగిలిన ఆలోచనలు మీరు నిరోధించాలనే ప్రయత్నం చేస్తున్నారో మనసు బాగా గట్టిపడుతుంది. మామూలు వ్యవహారాల్లో చూడండి, మీరు ఆపరేషన్ ముందు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, మీ పిల్లలు గుర్తు రావచ్చు, భార్య గుర్తు రావచ్చు, ఏవేవో గుర్తు రావచ్చు. ఒకసారి ఆపరేషన్ మొదలుపెట్టాక మీరు వాటిని ఆపరు, అయిపోతాయి. మనం ధ్యానంలో కూర్చోగానే ఫండమెంటల్గా ఆలోచనలు ఆపే ప్రయత్నం చేయవద్దు, ఆలోచనలు ఉండనివ్వండి. చిన్నగా ఏమైపోతాయి, మీరు ఆలోచనకు విలువ ఇవ్వకపోతే, ఎందుకు విలువ ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఉండాలని ఆలోచనలు వెళ్ళిపోతాయి. అది టెక్నిక్. అట్లా కాకుండా మీరు ఈ ఆలోచన వద్దు ఆపాలనే ప్రయత్నంలో ఏమవుతుంది, మీరు ఉంచుకునే ఉన్న ఆలోచన సగం అయిపోయి ఇది బలమైపోతుంది. ఇది ఫండమెంటల్ మిస్టేక్ మనందరికీ జరిగేది. కాబట్టి ఇక్కడ శ్రద్ధ బాగా కాపాడుతుంది. ఇష్టం, నాలెడ్జ్, ఇవన్నీ బాగా సాధన బలపడటానికి ఉపయోగపడవు. కాబట్టి ఇది మనం చేయవలసిన వ్యవహారం. గురువుగారు అన్ని రకాలుగా చెప్పారండి. శుద్ధ అద్వైతం చెప్పారు, భక్తి చెప్పారు, యోగం చెప్పారు. యోగంలో కూడా అద్భుతమైన యోగాలు, కఠయోగం అనేవి ఒక్కొక్కళ్ళ వాసన బట్టి అందరికీ సర్జరీ అయితే ఇంకా కష్టం. సర్జరీ అనుకోండి యోగం, సింపుల్ మెడిసిన్ భక్తి అనుకోండి, డైట్తోనే శుభ్రంగా తగ్గిపోతుంది అనుకోండి జ్ఞానం అనుకున్నాను నేను. అంతకంటే జ్ఞాన మార్గం. అయ్యో మీరు అట్లా ఆగమైపోతున్నారు, అదేంటి అది అట్లా కాదు కదా. నువ్వే పరమేశ్వరుడు, నువ్వు అదిగానే ఉన్నావని చెప్పక్కర్లేదు, తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మనం డిస్కషన్ వేరుగా ఉంటుంది. అది మీకు కొంత ఇప్పుడు రాలేదని కాదు, గుర్తుపట్టలేదు కాబట్టి, గుర్తుపట్టాక అది వేరు. కానీ పిల్లాడిని ముందుగానే పదాలు చదివించలేం కదా, అక్షరాలు గుర్తుపెట్టి నోటికి వచ్చాక చిన్నగా కలిపి చదవటం అన్నమాట. అమ్మ, ఆవు, ఇల్లు, ముందు ఆ నేర్పి తర్వాత అమ్మ, ఆవు అని నేర్పుతారు. అందుకని కంగారు పడక్కర్లేదు. ఇంకొక మాట నాకు బాగా నచ్చే మాట, మనం పరమాత్మ స్వరూపులమే. అందుకని మహావాక్యాలు అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, సోహం బ్రహ్మ,
శివోహం ఇట్లాంటి మహావాక్యాలు. నువ్వు శివుడివే, నువ్వు పరమాత్మవే. నువ్వు అంటే అందరూ అని అర్థం. నువ్వు అంటే కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించిన, నువ్వు అంటే అనంతంగా ఎవరైతే ఉన్నారో. నువ్వని ఎందుకు అంటున్నారంటే నేను అనుకుంటున్నాను కాబట్టి, నేను అన్నవాడికి అది బోధ. నేనంటాగా నేను మాట్లాడేటప్పుడు, మీరు నేనంటారు మాట్లాడేటప్పుడు, నేను మీకు చెప్పేటప్పుడు నువ్వు అంటాను. నేను చెబుతున్నాను, నేనే వింటున్నాను అంటాను కదా. నువ్వుకి దేనికి తేడా ఏంటంటే అది. కాబట్టి ఆ నువ్వుకు బోధ నువ్వు పరమాత్మ. అది గుర్తుపెట్టుకుంటే చిన్నగా సెటిల్ అయిపోతాం. మీ జాతకం చూసి పుట్టగానే నువ్వు డాక్టర్ అవుతావు అన్నారు అనుకోండి, అనుకోడు. అప్పుడు డాక్టర్ నెట్ అనుకుంటాడు. చిన్నగా చదువుకొని పూర్తయిపోయిన తర్వాత ఎండీనో డిఎంఓ పూర్తయిపోయాక నేను డాక్టర్ని అనుకుంటాను. అట్లానే ఇది కూడా పరమాత్మని శివోహం శివోహం అనుకోవటం కాదు. ఇందాక మీరు చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏదైతే ఉందో అది అద్భుతం, అల్టిమేట్. అది అంతే. 5 సెన్సెస్కి ఆవలుగా వెళ్ళగలగాలి. 5 సెన్సెస్కి ఆవలుగా తీసుకెళ్ళేది కేవలం శ్రద్ధ మాత్రమే, లేదా భక్తి మాత్రమే. అంతే. ఇంకొక దీంట్లో ఏం చెబుతారంటే మన అహంకారం అంటారు. అహంకారం దాటినా కూడా ఆత్మానుభవం, పరమాత్మ దర్శనం అవుతుందంటారు. అహంకారం అంటే నేను నాదనే పరిధి. ఇవన్నీ మన నైతిక విలువలు, వీటికి సంబంధించిన మాటలు. ఆశ, కోరిక, ఇట్లాంటి మాటలు ఇవన్నీ. ఇంతవరకు ఇంకా మీరు అనుమానాలు ఉన్నాయి అడుగుతారు. అడగకుండానే మీరు అన్ని డౌట్స్ అన్ని చాలా క్లియర్ అయింది. చాలా అన్నారు, ఇంకెన్ని ఉన్నాయి. ఇంకొకటి గురువు గారు ప్రాణాయామం గురించి చెప్పారు. ఓంకారం చేసుకుంటూ ప్రాణాయామం చేయడం అంటే మనసు నిలుపుకోవడానికి 1:4:2 5 సెకండ్లు 5 అనులోమ విలోమ నిష్పత్తిలో చేయాలి. అది నాకు అంటే గురుగారు చేసి చూపించారు. అది వీడియో లేదు, ఆడియోనే ఉంది. అంటే మీకు కూడా అది ఎట్లా చేయాలో అంటే అది అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను దానికి ఫిట్గా ఉన్నానా, అట్లా చేయొచ్చా లేదా, వీళ్ళు చేయొచ్చా అంటే ఫిట్ కాదు. దాని మీద మీకు ఉత్సుకత ఉందంటే మీరు ఫిట్ అని, ఇంట్రెస్ట్ ఉంటే ఫిట్. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు, అంత టైం నేను కేటాయించను, సులువుగానే వెళ్తాను అనుకుంటే ఓంకారం ఒకటి చాలు. ఓంకారం ఒకటితో పాటుగా ఏంటంటే ప్రాణాయామం అదేంటంటే మనసుని నిర్మలం చేయటానికి అది 1:4:2 ఒక పద్ధతి ఉందండి. అట్లా కాకుండా చిన్నగా గాలి పీలుస్తూ ఓం అనుకుంటాం, మళ్ళీ గాలి వదులుతూ ఓం. శ్రద్ధ అంతా కూడా ఓంకారం మీదన్నా ఉంచండి, లేదా శ్వాస మీదన్నా ఉంచండి, ఏదైనా పర్లేదు, రెండు ఒకటే. ఎందుకంటే ఈ ఓంకారం పుట్టింది, శ్వాస పుట్టింది ఒక చోటనే, కాబట్టి ఏదైనా అక్కడికే చేరుతుంది. అంటే ఇది ఒక పద్ధతి, ఇది సులువైన మార్గం. దీనికి సుఖ ప్రాణాయామం అని పేరు. తర్వాత ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన 1:4:2 అన్నది ఏమిటి అంటే చిన్నగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. 24, 40 అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. అది స్లోగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ముక్కుతో మొదలు పెడతాం, 2 సార్లు పీల్చుకోండి, లెక్క పెట్టుకోవాలి, 4 నిమిషాలు ఆపండి, 8 నిమిషాలు ఆపండి. ఈ ముక్కుతో వదిలిపెట్టేటప్పుడు 4 నిమిషాలు వదిలిపెట్టండి. ఈ ముక్కుతో ఇప్పుడు ఈ ముక్కుతో పీలుస్తున్నాం కదా, 3 సార్లు అనుకున్నాను అనుకోండి, లోపల స్తంభనాన్ని ఉంది కదా, స్తంభించడం, కుంభించడం అంటారు. దానికి 4 రెట్లు, 4x3 12 టైమ్స్ ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు వదిలిపెడతాం, ఎక్కువసేపు కుంభించలేము మనం. వదిలిపెట్టేటప్పుడు 2 రెట్లు అంటే 6 టైమ్స్ వదిలిపెట్టండి. ఒకటి 4 టైమ్స్, ఇంకో 2 టైమ్స్. మళ్ళీ ఈ ముక్కుతో మళ్ళీ సేమ్ ప్రాసెస్ 3, 12, 6 ఇట్లా. ఇది ఒక ఆవృత్తి అయిపోయింది. ఇట్లా మీరు ఎన్ని చేయగలుగుతారో అది చేసుకోండి. దాంతోపాటుగా ఓంకారం కలుపుకొని చేసుకోండి. ఇది ఆరోగ్యానికి, తర్వాత మనశ్శుద్ధి అవటానికి, చిత్తశుద్ధికి చేసుకోండి.
మీకేం చెప్పండి, ఇంకా మీ అనుమానం ఏంటి? ఒకటి ఇది మనం ధ్యానం చేసేటప్పుడు మనం జపం చేసుకుంటాము, జపం ధ్యానం ఏదైనా అది సరే. మనసులో మనము అంటే ఆలోచనలు ఎట్లాగో వస్తూ ఉంటాయి. ఏదైనా కైలాస పర్వతం లేకపోతే గురువు గారి మనం చూసినటువంటి రూపం కానీ అది ఊహించుకోవచ్చా ఊహించుకోకూడదు? మీరు అదే అంటున్నారు, నేను ఆలోచనలు వస్తాయి ఉంటున్నాను కదా, ఆలోచనతో పాటు అవి ఉన్నాయని అర్థం. మీరు ఆపొద్దు, మీరు చేస్తున్నారు సడన్ గురుగారి రూపం గుర్తొచ్చింది, ఊరుకోండి అంతే, మీ పనిలో మీరు ఉండండి. మీరు తెచ్చుకున్నది కాదు అది, అది ఆలోచన యొక్క లక్షణం. అంటే మనం తెచ్చుకోవచ్చు అట్లా, నాకు గురుగారు వద్దు ఉండాలి వద్దండి, వస్తే రానండి పట్టించుకోవాలి. ఒక్కసారి చెప్పారు గురుగారు, అందుకని ఏమని కైలాస పర్వతం మనసులో పెట్టుకోండి అని ఒక వీడియోలో విన్నాను. అంటే కాంటెక్స్ట్ ఇప్పుడు మనం తప్పే మాట్లాడట్లా, మన డిబేట్ కూడా అవ్వట్లేదు. ఉదాహరణకు మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడే ముందు కైలాస పర్వతం తెచ్చుకున్నారు, మీరు ఆలోచనలని దీని అంటల్లా మిగిలిన వాటిని అంటున్నారు. అంటే ఇది ఆలోచన అవ్వదా? ఇది ఆలోచన అవ్వదు, ఒకదాని మీద పెట్టుకుంటున్నారు, ఒకదాని మీద ఉంచుకునే ప్రయత్నం. కాబట్టి అది మీరు కోపకాల మీద పెట్టినా గులాబీ పువ్వు మీద పెట్టినా ఒకటి. కానీ ఇవి మళ్ళీ వేరే ఆలోచనలు ఉంటాయి. ఎందుకు భగవంతుడి గురించి ఆలోచన పెట్టమన్నారు అంటే, పెద్దలు ఒక కైలాస పర్వతం ఉంది, దాని గురించి మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ కానీ జ్ఞానం కానీ లేదు, అంటే ఎక్కువ ఆలోచించలేదు మీరు. ఓ శివుడు ఉన్నాడు, గురువు గురించి ఆలోచించలేదు. గురువు గారు ఉన్నారు, ఆ రూపం ఉంది, ఒక భక్తి ఉంది, చాలా అయిపోయింది. అది ఆ రూపమే పెట్టుకోండి, గురువు గారిని పెట్టుకోండి. గురువు గారు ఏమంటే తన గురించి తను చెప్పరు కాబట్టి ఒక కైలాస పర్వతం పెట్టు, శివుని పెట్టు అని చెబుతారు. ఎందుకంటే మీకు దేని గురించి పెట్టుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండదు, దాని గురించి అది పెట్టుకుంటే మిగిలిన ఆలోచనలు అందాం. ఇది ఆలోచనే. ఎట్లాంటిది అంటే, మీరు సిజేరియన్ చేసేటప్పుడు కట్టె లోపల పెట్టి మర్చిపోయి కుట్లు వేసారు, తీసేస్తారు. మనం దేంతో మీరు కుట్లు ఓపెన్ చేస్తారు? సిజేరియన్తోనే, సీజర్స్తోనే చేస్తారు. ఆ సీజర్ని తీస్తారు, ఈ సీజర్ని పక్కన పెట్టేస్తారు. అట్లాంటిది ఈ ఆలోచన కూడా మీకు. ఇందాక నేనేమంటున్నా, 5 సెన్సెస్ ఉన్నంత వరకు, 5 సెన్సెస్ అని తీసేస్తే కేవలం బాడీ కాన్షియస్ ఉన్నంత వరకు ఈ మంత్రం కూడా నడుస్తుంది. మీరు అనుకున్న రూపము నామము ఇది ఉన్నంత వరకు, ఈ కాన్షియస్ ఉంటేనే. ఎప్పుడైతే ఇది డ్రాప్ అయితే వస్తుందో చిన్నగా అది కూడా అదృశ్యం అయిపోతుంది. అది మీ ప్రయత్నం ఒక్కలేదు, సహజం. దానికి అనుగ్రహం అని పేరు. నిద్ర వస్తే ఎట్లయితే దేహం అన్ని మర్చిపోతున్నామో ఒకటండి, నిద్రేమో సహజంగా దానంతటగా జరిగే పరిణామం ప్రతివాడికి. ధ్యానం అనే నిద్రేమో ప్రయత్నంతో పొందేది. రెండు ఒకటే. నిద్ర చివరికి ధ్యానంలో చివరికి చేరేదంటే నిద్రాస్థితికి. అంటే కాదు, అక్కడ ఎరుక ఉంటుంది, ఎరుక ఉంటుంది అంతే. కానీ అక్కడ కూడా ఆ స్టేజ్ కూడా దాటిపోయిన తర్వాత పరిపూర్ణమైనటువంటి అక్కడికి ఎరుక కూడా ఉండదు, ఏమీ ఉండదు. అది ఇంకా కొంచెం అవల, చిన్నగా జరుగుతుంటుంది. ఇంకా చెప్పండి. చాలా చాలా క్వశ్చన్స్ యాక్చువల్గా మీరు మాట చెప్పారు. అది నాకు ఈ మధ్య ఓషో వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, కానీ వారు చెప్పిన కొన్ని సెంటెన్సెస్ కరెక్ట్గా చెప్పారని అనిపించి ఇంకొద్దిగా డెప్త్కి వెళ్దాం అనుకున్నాను. కానీ మీరు చెప్పింది నాకు అర్థమైంది, ఎక్కువ అటు ఇటు వెళ్ళొద్దు అనేది. అట్లా చాలా ఒకటి ఏంటంటే, ఈ బుక్స్ ఏం చేస్తారంటే చదవండి, ఇప్పుడు కాదు, కొద్దిగా మీరు సెటిల్ అయిపోయి ఒకసారి మంచిదే. ఇప్పుడు ఓషో గారు చెప్పినా, కృష్ణమూర్తి గారు చెప్పినా, ఓషో చెప్పేది కూడా చాలా అద్భుతమైన చెప్పారు. జన్ కథలు, ఆయనవి జన్ కథలు ఉంటాయి, అవి చదువుకోండి. ఆ టీచింగ్స్ కంటే జన్మ అయితే ఏం చేస్తుందంటే అభేద స్థితిని పోగొడుతుంది. జన్ కథలు, చిన్న స్టోరీస్ ఉంటాయి, అవి చదువుకోండి. అచ్చా, ఇక వాళ్ళ ఫిలాసఫీ అంటే అది కొద్దిగా అంత తొందరగా ఇప్పుడు మనం కృష్ణమూర్తి గారు కానీ, మన నిసర్గదత్ మహారాజ్ కానీ అది ఇప్పుడు చదివేది కాదు. అట్లానే భగవద్గీత కూడా ఏం చెప్పిందంటే నువ్వెవరో తెలుసుకోమన్నారు. అంటే నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నమే కాబట్టి అది చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం అదే కానీ మనం చేసేది, కాబట్టి అక్కడ కన్ఫ్యూషన్ ఏం లేదు. ఇది బాగా చదవండి. వీలైతే మీరు దీంతో పాటుగా ఒక పుస్తకం బీ యాజ్ యు ఆర్ అని, ఇంగ్లీష్ వచ్చా తెలుగు బాగా వస్తుంది మీకు?
ఇష్టమా? తెలుగు కూడా వచ్చింది. ఏది బాగా చదువుకుంటే మీకు బాగా అనిపిస్తుంది? ఇంగ్లీష్ అయితే బి యాజ్ యు ఆర్ అని డేవిడ్ గాడ్మెన్ ఎక్కడైనా దొరుకుతుంది పుస్తకం. ఇది ఒక్కటి కూర్చుందాం. ఇది ఇది కూడా అవసరం ఈ ప్రయాణానికి. జ్ఞానము అవసరమే, పరమాత్మ అంటే ఏమిటి, ధ్యానం అంటే అట్లా అట్లా. అందులో మీకు ఏమైనా అనుమానాలు వస్తే నా నెంబర్ తీసుకోండి యశ్వ గారి దగ్గర. ఎప్పుడన్నా మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మీరు పొద్దున 10 తర్వాత సాయంత్రం అది చదువుతుండండి. మీ మెడిటేషన్ మీరు శ్రద్ధగా హాయిగా రెండో వైపు చూడకుండా ఇంకోటి చెప్పకుండా మీ పని మీరు తీసుకోండి. మీకు ఎక్కువ సమయం లేకుండా తొందరలోనే మీకు శాంతి వస్తుంది. ఎక్కువ సమయమే పట్టదు, అయిపోతుంది. మీరు చెప్పండి, మీ డౌట్స్. డౌట్స్ అనేవి లేదు, మైండ్ కొంచెం బ్లాంక్. మీరు చెప్పింది యాక్చువల్లీ చాలా మటుకు అందరికి అవే డౌట్స్ ఉంటాయి. స్పెసిఫిక్ గా ఒకటి అడగాలంటే ఈ జపం మామూలుగా నేను పొద్దునే నా పూజ అయిన తర్వాత 108 జపం లాగా అది చేసుకుంటున్నాను. బట్ నేను మన గాయత్రి మంత్రం ఉంది చేస్తున్నాను. బట్ చాలా మంది అంటే నేను శ్రద్ధతోటే విత్ దట్ బిలీఫ్ ఐ డూ. బట్ చాలా మంది అమ్మాయిలు చేయకూడదు, మీరు ఎందుకు చేస్తారు ఏదైనా కాన్వర్సేషన్ లో వస్తే. సో నాకు అది ఒక చిన్న డౌట్ ఉంది, చేయొచ్చా? ఇప్పుడు మీరు అమ్మాయి అనుకుంటున్నారు కదా, పెద్దలు ఏం చెబుతారంటే ఉన్నది పురుషుడే అని చెబుతున్నారు. మీరు అమ్మాయిని అనుకోకుండా చేయండి, సిద్ధి. ఈ ఆన్సర్ నేను ఎక్కడ వినలేదు. ఈ డిస్కషన్ చాలా చోట్ల వచ్చింది, కొందరు చేయొచ్చున్నారు, కొందరు చేయకూడదున్నారు. ఈ ఆన్సర్ ఎక్కడ చేసేవాడిని చేసుకునేవాడిని గుర్తొస్తుంది. ఏం చేస్తాను? గాయత్రి మంత్రం విన్నారు కదా, గుర్తొస్తుంది. అమ్మాయా అబ్బాయా మీకు నచ్చింది, జన్మాంతర శుక్రుడితో ఉంది. మీరు అమ్మాయిని అనుకోవద్దు, అమ్మాయిని అనుకోవద్దు. చక్కగా శ్రద్ధగా అదే చేసుకుంటుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే గాయత్రి ఏదో 108 ఎన్నో చేస్తారా, పూజ ఏం చేసుకుంటారు? అంటే నాకు అది ఒక పద్ధతిగా లేదు, మామూలు చిన్న చిన్న శ్లోకాలు ఏమొచ్చో అవి రోజు. దేనికోసం చేస్తారు? అట్లా స్పెసిఫిక్ గా ఏది నాకు గోల్ అనేది లేదంటే నేను 20 ఏళ్ళ నుంచి నాకు ఈ ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పుడు జస్ట్ చదువుకునేదాన్ని. మీరు అన్నట్టు మనం ఎక్కువ చదివితే ఒక మిస్అండర్స్టాండింగ్ లాగా నాకు దేవుడు అంటే ఉట్టిగా చదువుకుని స్ట్రైట్ అవే ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళిపోవాలి అనేది ఒకటి ఉండేది. అంటే ఇట్లా మామూలుగా ట్రెడిషనల్ గా పూజలు అవి కాకుండా ఉట్టిగా స్ట్రైట్ గా జపము మనం మెడిటేషన్ చేసుకుంటూ యూ కెన్ బికమ్ ఎన్లైటెండ్ అనే ఒక కాన్సెప్ట్ లాగా ఉండేది. బట్ కొంచెం ఏజ్ వస్తూ వస్తూ ఫుల్ గా రివర్స్ అయ్యి ఇప్పుడు ఐ ఫీల్ మనకు ఆ శ్రద్ధ అని మీరు అన్నారు కదా, అది రావాలంటే భక్తి అనేది ఫస్ట్ ఈజియెస్ట్. ఆర్ మనకి ఎప్పుడైనా దేని గురించి అయినా బాధగా ఉంది, టెన్షన్ అంటే దేవుడు ధ్యానం చేసుకోగానే లేకపోతే అనుకోగానే ఆ రిలీఫ్ అనేది వస్తుంది. సో భక్తి ఈజ్ ఇంపార్టెంట్ పాత్ అనేది నాకు విత్ ఏజ్ ఐ ఫీల్ ఐ షిఫ్టెడ్. అందుకని పూజలు అవి స్టార్ట్ చేసింది కూడా చాలా బాగుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 108 అండ్ తర్వాత రోజంతా ఇంకా పనికి వెళ్ళిన తర్వాత కష్టం. సాయంకాలం నేను అగైన్ కొన్నిసార్లు ఐ ట్రై టు డూ, ఒక దీపం వెలిగించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పూజ చేసుకునేది. పూజ అంటే అదే మామూలు ఫస్ట్ మనకి వినాయకుడి పూజ, తర్వాత అట్లా రెండు చిన్న శ్లోకాలు. వారానికి అంటే ఇప్పుడు ఫ్రైడే అయితే నేను లలిత చెప్పుకుంటా, సాటర్డే అయితే విష్ణు సహస్రనామం, అట్లా ఒక్కొక్క రుద్రం మండే రుద్రం చేస్తాను. ఇప్పుడు మీరు ఒక పని అనుకుంటున్నాను, ఏదో కష్టం వచ్చింది, ఒక్కళ్ళనే తెలుసుకుంటారా అందరిని తెలుసుకుంటారా? దేవుడి గురించా? అది ఒక్క దేవుడు అనేది ఉండదు. అది సరే, ఒక పని పూర్తి అయిపోయింది, మీకు శాంతి వచ్చింది, ఒక్కడిని తెలుసుకుంటారా అందరిని తెలుసుకుంటారా? అందరూ అంటే నాకు అట్లా ఎంతమందికి థ్యాంక్స్ చెబుతారు? నేను ఊరికే థ్యాంక్ యూ గాడ్ అని అంటాం కదా, అట్లాగే దేవుడికి అక్కడ ముందర నుంచి మీకు ఏమో కొన్నిసార్లు శివుడు, కొన్నిసార్లు కృష్ణుడు.
అందుకని ఏంటంటే ఏం భేదం లేదు, మీరు తప్పు చేయట్లేదండి. చక్కగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఎప్పుడు అనుకుంటుండండి. మీకు ఎవరికి చెప్పి ఇప్పుడు అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే కుట్లు వేయడానికి ఒకటితో వాడతాం, మనం కత్తిరించడానికి ఒకటి వాడతాం, ఆపరేషన్కి ఒకటి వాడతాం. అట్లానే మన పెద్దలు ఏం చేశారంటే పిల్లలు లేకపోతే పెళ్లి కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి, కార్యజయానికి గణపతి, భక్తి జ్ఞానవైరాగ్యానికి ఆంజనేయ స్వామి, ముక్తికి శివుడు నారాయణమూర్తి అని చెప్పారు. ధనమైతే లక్ష్మి, జ్ఞానమైతే సరస్వతి, సౌభాగ్యం అయితే పార్వతి. అయితే ఒకటే ఏంటంటే ఇది ఇట్లా పెట్టుకొని తలుచుకోవటం ఏం తప్పు కాదు, అందరినీ తలుచుకోండి, ఎంతమంది నేను పూజ చేయండి అని. అందరిలో ఒకటే వస్తువు ఒకటి ఉంది. అది మీరు అన్నారు ఫ్యాన్ కార్డ్ అంటాం కదా, ఒకసారి అక్కడ రూపం నామం లేదు. ఈ భావం కూడా బాగా వృద్ధి చేసుకుంటే ఈ నామాన్ని ఎప్పుడు చదువుకుంటాడు. గాయత్రి చేసుకుని 108 సార్లు ఇష్టం కాబట్టి బయటకు అనకుండా లోపల లోపల హాయిగా చేసుకోండి. కన్ఫ్యూజన్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. నిరంతరం మీకు అలవాటు అయ్యేంత వరకు అప్పుడు మీరు నిద్ర లేస్తుంటే కూడా అదే వస్తుంది. అప్పుడు మీరు కొంత ప్రోగ్రెస్ అయినట్టు. ఆ తర్వాత ఆయనే గైడ్ చేస్తారు. శివ ఏవో గురువు అన్నారు. ఆ శివుడే మీకు ఎక్కువ మీ లక్షణాలు అనేది చూస్తుంటే శివ లక్షణాలు బాగా కనపడుతుంది. శివుని బాగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా చెప్పండి. మెట్రో హాస్పిటల్ ఉందండి. మెట్రో అట్లా ఉంది. నిద్ర బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. అది అప్పుడు మీరు తొందరగా మీ ప్రయాణం పూర్తి అయిపోతుంది. నిద్రలో ఎట్లా ఉంది, బ్రెయిన్ వచ్చాక ఎట్లా ఉంది, మైండ్ వచ్చాక ఎట్లా ఉంది, నిద్రలో ఎట్లా, స్లీప్కి మైండ్కి, స్లీప్కి మైండ్కి, స్లీప్ మైండ్, స్లీప్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటుంది. శాంతి అఖండంగా వస్తుంది. సెంటిమెంట్స్ పోతాయి. చేసామని చేయలేదని. నువ్వు వర్ణాతలం పోయి భక్తిగా పూజ చేసుకోమంటావు కానీ భక్తిగా నిద్రపోమనేవాడు. అసలు నిద్రపోయాక భక్తి లేదు, భగవాన్ లేరు, ఒకటే. అప్పుడు నువ్వే భగవాన్ అన్నారు. అంటే అది మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత భగవంతుణ్ణి కష్టము ఏదో వచ్చినప్పుడు తలుచుకోవటం, తలుచుకున్నాక తీరటం. ఓహో, ఒక అనంతమైన శక్తి ఉంది అనే ఒక విశ్వాసం కలగటం వరకే దాని ప్రయోజనం. తర్వాత అన్నీ అవ్వవు. ఒకవేళ మనం తలుచుకోకుండా కూడా బోర్డు పనులు అయిపోతున్నాయి. తలుచుకోలేదు కాబట్టి ఆగవు, అవి అవుతూనే ఉంటాయి. తలుచుకున్నాం కాబట్టి అవ్వటం, తలుచుకోలేదు కాబట్టి అవ్వకపోవటం, అది ఈశ్వరుడు రచనలో లేవు. ఒకవేళ అట్లే ఉంటే ఇంత సృష్టి పెరిగేదే కాదు. ఒక పక్షి, ఒక కుక్క, ఒక చెట్టు, నాస్తికులు, చంటి పిల్లలు. దశరథ మహారాజు ఏమంటారంటే, తల్లి గర్భంలో నువ్వు అన్ని అవయవాలతో చక్కగా పెరిగి వస్తున్నావు కదా, అప్పుడు తలుచుకున్నాడు ఎవరు. అట్లానే తల్లి సంరక్షణలో పెరుగుతాడుగా బుద్ధి వచ్చేంత వరకు తలుచుకున్నాడా? వీళ్ళు దండం పెడితే వాళ్ళు దండం పెట్టు, జయ అంటే దండం పెట్టారు. కాబట్టి వాడికి సెంటిమెంట్ లేదు, కానీ దాని వాడికి దృష్టి లేదు, సరైన అవగాహన లేదు. యాంత్రికమైన క్రియ. కానీ యాంత్రికమైన క్రియలో కూడా అనుగ్రహం ఉంది. ఇది కూడా మనం గుర్తుపట్టడం వల్ల ఏమవుతుందంటే భయం పోతుంది. వీటికి అనవసరమైన సెంటిమెంట్స్. ఇంట్లో ఫోటో దండం, బయట ఫోటో దండం పెట్టి, గుళ్ళో దండం పెట్టి ఆగిపోతే అని అనుకుంటాడేమో, ప్రమాదం అవుతుంది. అవన్నీ ఎప్పుడైతే మనం పూజలో లేకపోతే బయలుదేరే ముందు ఒకసారి అయిపోయిందంటే కుదిరితే పెట్టుకోండి దండం, దారిలో కుదరకపోతే పర్లేదు. కానీ సెంటిమెంట్స్ ఏమీ భగవంతుడి దగ్గర అక్కర్లేదు. అది సెంటిమెంట్స్ మనుషుల దగ్గర రాదు. వాడికి నమస్కారం చేయకపోతే వాడు సరిగా మాట్లాడాలని అన్నావు పడటమే, మరి ఏం చేస్తాం? ఒక్కొక్కరితో ఒక గొడవ. అది మనుషులకి. దైవం విషయంలో అట్లాంటివి ఏమీ లేవు. కాకపోతే ఏమిటంటే అట్లా కృతజ్ఞతగా ఉండటం వల్ల అహంకారం పదే పదే గుర్తు చేసుకోవటం వల్ల పోతుందని అంటారు. తర్వాత భగవంతుడి దయ అనుకోవటం మంచిది, కానీ
ఒకటే అనుకూలమైంది దయ 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 అని అంటాం కూడా అంత క్షేమకరమైన విషయం ఏం కాదు. అంటే నువ్వు సుఖాన్ని ఈ ప్రాపంచిక విషయాలు కోరుకుంటేనే అట్లా అనుకుంటాం మనం. ఇవ్వక్కర్లేదు. మీరు మంచి సర్జరీ చేశారు, వాడు నమస్కారం అండి అంటాడు, హరిఓం అండోడు. ఇవి ఒక ముద్ర ఆటోమేటిక్గా లోపల జరిగే ఒక అద్భుతమైన క్రియ. అది చేతులు చక్కగా దగ్గరికి తీసుకోవాలి, అవి వస్తాయి తెలియకుండానే చేతులు దగ్గరకు వస్తాయి. కృతజ్ఞత, శరీరం కూడా కృతజ్ఞత చెప్పే ఒక సంకేతం. మనసులో నుంచి తెలియకుండానే చేతులు భగవంతు దగ్గర కూడా అక్కడ పోయి కూడా ఏదో చెబుతామంటే అటు పోతుంది. అక్కడ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద చక్కగా సామాన్యులంతా అరుచుకుంటూ హాయిగా భేషజం లేకుండా ఎంత బాగుంది, హాయిగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉండాలి. మీరు డాక్టర్, నేను పేషెంట్, మీ దగ్గర నా అభ్యక్షం ఏమిటి, జ్ఞానం అయితే గురువు అని అంటారు. ఒక ఐఏఎస్ గర్వపడవచ్చు, ఒక డాక్టర్ గర్వపడవచ్చు, ఎందుకంటే చదువుకున్నాడు. మనం కాదు, జ్ఞానం అందరిలో ఉంది కానీ తెలియట అంతేగా తేడా. ఎందుకు గర్వపడటానికి ఏముందా? తీసుకోండి.